శివాజీ గారు అంటే కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి వేసి సో మొన్నటిదాకా అగ్రిగోల్డ్ సమస్య సో అది పక్కన పెట్టేశారు. సో అది దాన్ని పక్కకు నెట్టేసి ఇప్పుడు పంచాయతీ భూములు అని చెప్పేసి ఇప్పుడు జనం ఏమంటారండి, లోకేష్ బాబుకి హాయ్లాండు, చంద్రబాబుకి పోలాండు, తెలుగు తమ్ముళ్ళకి ఇసుకలాండ్ అంటున్నారు. ఇంకేంటి ఇంకా ఇప్పుడు దాన్ని పక్కన పడేశారు. అగ్రిగోల్డ్ బాధితుల కన్నేళ్లతోటే కొట్టుకుపోద్ది ప్రభుత్వం, వాళ్ళ శాపాలతోటే నాశనం అయిపోద్ది. ఇంకా పంచాయతీరాజ్ భూములు అంటారు మొత్తం ఒకటేనండి. ఇప్పుడు అమరావతిలో భూములు కోల్పోయిన వాళ్ళు కానీ ఇంత పెద్ద రాజధాని అవసరమా? దేనికి ఇది? పేదవాడి సంక్షేమం రావాలి, పేదవాడే ముఖ్యమంత్రి కావాలి, పేదవాడే ఇది చేయాలి, ఇన్ని మాటలు మాడతారు కొంతమంది వేదికలకి. పేదవాడి సమాజం రావాలి, పేదవాడి శ్రేయస్సు రావాలి, మళ్ళీ ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద పడిపోవటం ఒకటేనండి. నేను నమ్మింది ఏంటంటే, నేను చూసిన ఇంకా ఆఖరిది శ్రీకాకుళం ఒకటి ఉంది. పనుల ఒత్తిడి వల్ల, పార్టీ కార్యక్రమాల వల్ల మేము వెళ్ళలేకపోయాం. రేపు వెళ్తున్నాం. మేము వెళ్ళి శ్రీకాకుళంలో కూడా 20 days ఉండి మొత్తం అన్నీ ఆ విలేజెస్లోనే చూస్తుంటే ఎక్కడ చూసినా సునామీలా ఉంది. అర్థమైందండి మీకు? ఒక సినిమా యాక్టర్కి జనం వచ్చి వెళ్ళిపోతారు, అవి ఓట్లు కావు. ఒక రాజకీయ నాయకుడికి ఎంతమంది జనం ఆశీర్వాదాలు ఉన్నాయంటే లక్షలాది మంది ఆశీర్వాదాలు, అవి ఓట్లు. ఒక రాజశేఖర రెడ్డి గారి ఆయన చేసినటువంటి మంచి పనులు, మడం తిప్పన యోధుడు, ఆ అన్న తండ్రికి తగ్గ వారసుడు, ముందుకు తీసుకెళ్తాడు సంక్షేమ రాజ్యాన్ని, నవరత్నాలన్నీ మొత్తం పేద ప్రజలకు అందుతాయి, సంక్షేమ రాజ్యం వస్తుందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒక అవకాశం ఇవ్వాలయ్యా, ఇవ్వకపోతే ఎలాగా? ఎప్పుడు ఈయననా ఒక అవకాశం ఇవ్వాలి కదా, ఒక అవకాశం ఇస్తే ఏంటనే తెలుస్తుంది. ఈసారి మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్తున్నారు. రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంలో లగడపాటి గారు సర్వే చేశారు. సో ఆ టైంలో లగడపాటి గారు చెప్పినట్టు 150 సీట్లు వచ్చాయి. సో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. దాని తర్వాత ఉప ఎన్నికల్లో కూడా ఏదైతే లగడపాటి గారు చెప్పారో అదే రిజల్ట్ వచ్చింది. సో ఈసారి మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్లో ఎందుకు వెనుదిరిగిందంటారు? మీకు ఒకటి చెప్పమంటారా? అతను ఏంటంటే కాయరాజా కాయ హాయ్ అన్న వేసాడు అంతే, చిలక జోస్యంలాగా. చిలక చెప్పేవాడు, జోస్యం చెప్పేవాడు, అమ్మ చిలక బాహరావు ఏదో ఈరోజు నరేష్ గారి జాతకం ఎలా ఉందో చెప్పంటే ఏదో మంచిది తెస్తుంది, ఏదో ఒక మహాలక్ష్మమ్మ ఫోటో లేదా వెంకటేశ్వర ఫోటో, వెంకటేశ్వర స్వామి 2 భార్యలు అని వస్తుంది, ఏదో ఒకటి చెప్తాడు దాని గురించి. దానికి చిలక ఒక క్రెడిబిలిటీ ఉంది. ఈయనకేముందండి? ఈయనకి 2 సార్లు ఎంపీ చేసి బఫూన్ పరిగెట్టుకొచ్చి అమర్నాథ్ ఆదర్శ నుంచి ఇలా పరిగెట్టుకొచ్చి పంజాగుట్ట కిమ్స్ హాస్పిటల్లో ఎగిరి బెడ్ మీద అలా పడ్డాడు. చూశారు మీరు వీడియో? అది పడిపోగానే పోలీసు వాళ్ళు ఆగిపోయారు, ఇంకేం చేయలేరు కదా. అలాంటి వ్యక్తి, పెప్పర్ స్ప్రే కొట్టిన వ్యక్తి పార్లమెంట్లో ఈయన వచ్చి అంతా ఒకే సామాజిక వర్గం కదా. చంద్రబాబు నాయుడు కదా 3750 కోట్లు సంథింగ్ ఎంతో బ్యాంకు రుణాలు ఉన్నాయి ఈయనకి. అవి ఇక్కడ తెలంగాణలో ఇటువంటి సర్వే రిలీజ్ చేసేగానే ఇంక 2 రోజుల్లో పోలింగ్ ఉంది. నెక్స్ట్ డే ఒక కార్టూన్ వేశారు అది పేపర్లో. ఈయనేమో ఇలా ఎగురుతున్నాడు ఇలాగ. చంద్రబాబు నాయుడు గారి పక్క నుండి నేను చెప్పినట్టు ఆడేవు నువ్వు, కాబట్టి నీ బ్యాంకు రుణాలన్నీ నేను మాఫీ చేస్తా అని చెప్పి వేశారు. సో మరి నెక్స్ట్ ఏమంటే చిలక జోసి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు మోజో టీవీ ఇంటర్వ్యూకి వెళ్తే లైవ్లో. ఎలక్షన్ ఎన్నికలు వచ్చినప్పుడు టీఆర్ఎస్ మీకు దండం పెడతాం సార్, ఒక 5,000 ఉంటాయి స్వామి, మేము ఫ్లెక్సీలు వేసుకుని మీ పేరు వేసుకున్నాం కింద, చిలక జోస్యం కింద ఆయన ఫోటో పెట్టి పక్కన ఒక చిలక పెట్టి లగడపాటి గారు చిలక జోస్యం అని చెప్పి మేము ప్రచారం చేసుకుంటాం, మాకు ఇవ్వండి అన్నారు. సో ఆయన చెప్పేవి జోస్యాలు సర్వేల మీద వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఆధారపడలేదండి. ప్రజా తీర్పు గౌరవిస్తాం, ప్రజా సమస్యలను మేము పరిగణలో తీసుకుంటాం, ప్రజల కోసం పాటుపడతాం. రేపు 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నాం, 9వ తారీఖున మాది బ్రహ్మాండమైన పాదయాత్ర ముగింపు. ఆ రోజు నా గొంతు కూడా నేను వినిపిస్తాను. ఈ రాష్ట్ర ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఒకే తాటి మీద ఉన్నారు. ఈ చిలక జోష్యుడి మాటలు, ఇంకొక జోష్యుడి మాటలు, ఈయన ఏంటంటే తర్వాత ఎక్కడో చోట రేపొద్దున ల్యాంకో దగ్గర ఎక్కడో చిలక జోషి సెంటర్ అని ఒకటి పెట్టి ఈయన చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి అడగడం మర్చిపోయాను సార్, శివాజీ గారు అంటున్నారు కట్ చేస్తే నేను వస్తే ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ కానీ నెక్స్ట్ డే పారిపోయాడు, అటుపోయాడు, ఇటుపోయాడు అని చెప్పేసి అంటున్నారు. నేను అమెరికా పోయేది, నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. కంపెనీ కదండి, టీవీ9లో వర్క్ చేస్తున్నాడు ఆయన. కంపెనీ ఎందుకు
కంపెనీ అంటే దానికి ఏదో పని చేస్తాడంట. చాలామందికి తెలుసు, అది అమెరికాలో ఉన్న వాళ్ళందరూ తెలుసు. అది అంటే ఈ కంపెనీ ఏ కంపెనీలో వర్క్ చేస్తుంది? ఏ కంపెనీ లేదండి. TV9 కంపెనీ అంటే మళ్ళీ ఇంకే కంపెనీ అంటారంటే అమెరికాలో ఉన్న కంపెనీకి ఇతను ఉన్నాడు. అంతే. ఈయన ఎక్కడున్నా, ఊర్లో ఉన్నా లేకపోయినా ఏదో స్క్రోలింగ్ వస్తుంటుంది. అయితే ఊరికి ఎదిగేస్తారండి ఎవరైనా. ఓకే. ఆయన ఇప్పుడు ఓ ఛానల్, ఆ ఛానల్ పేరు చెప్పుకోవచ్చుగా. ఇప్పుడు మీరు సుమన్ టీవీలో పనిచేస్తున్నారు, చెప్పుకుంటారు అది గర్వంగా. ఎందుకు ఏదో కంపెనీ ఏం కాదండి. కంపెనీలు ఏం కాదు. TV9 వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏమైనా కంపెనీలు ఉన్నాయేమో TV9కి సంబంధించి. కంపెనీ అన్నారని, కంపెనీ పేరు ఎందుకు చెప్పలేదంటారు? అదే కదా మరి. అది ఇప్పుడు లగడపాటిని పిలవాలి, మళ్ళీ చిలక చూస్తే నా కంపెనీ ఏంటమ్మో, కార్డు తీయమ్మా, చిలక రామ్మా రా అని అడగాలి మనం. ఇంక పొద్దున్నేసి మనం ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదండి. అది అండ్ మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా లక్ష్మీ పార్వతి గారు లోకేష్ బాబు గురించి చెప్పారు. సో చిన్నగా ఉన్నప్పుడు కూడా ట్యూషన్ గురించి దగ్గర 2 లక్షలు, అంటే నెలకు 2 లక్షలు ఖర్చు పెట్టేవారట. సో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా అటు తెలుగు రాలేదు, ఇటు ఇంగ్లీష్ రాలేదు. అలాంటి అతన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోబెట్టి ఒక పదవి ఇచ్చారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఈయన అచ్చెన్నాయుడికి ఏమొచ్చండి? అదే అంతే కదా, ముఠా మేస్త్రి. ఇప్పుడు మా రావుగోపాలరావు గారు బతికుంటే నువ్వు కూలీకి ఎక్కువ, నువ్వు ముఠా మేస్త్రి తక్కువ అని అనేవాడు. ఆయన ఆడ భాష ఏంటో తెలియదు. కోడికత్తిగాలు ఉంటాం మేము. ఈ ఎక్కడి నుంచి వచ్చాడు? ఉల్లిపాయల బస్తాలు మోయటానికి కూడా నువ్వు సరిపోరా నాయన. నువ్వు నీ మోకము, నీ ఇది చాలా చండాలంగా ఉంటుంది చూడటానికి కూడా. నువ్వు ఏదో ఎర్రనాయుడు గారు తమ్ముడు అని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించారు, కానీ టెక్కల్లో నువ్వు చేసే అరాచకాలు, దుర్మార్గాలు ప్రజలకు తెలియవా? ఈసారి నీకు కరెక్ట్గా చెప్తారు, నీకు గుణపాఠం ప్రజలు. ఆయన అయ్యాడుగా మినిస్టరు. ఇక్కడ ఆయన పేరేంటి, చాలామంది అయ్యారు అలాగా. ఏమి నిషాని ఉన్న వాళ్ళందరూ, క్రెడిబిలిటీ లేని వాళ్ళందరూ ఎమ్మెల్సీలు అయ్యారు. ఈయన అవడంలో పెద్ద తప్పే ఉంది. ఆ నాన్నగారు ముఖ్యమంత్రి కదా, చదువు ఉన్నా లేకపోయినా ఏముందండి. ఇప్పుడు దుర్యోధనుడు కొడుకు అతను, ఇప్పుడు మనం చూసాం కదా సినిమాలో మాయాబజార్లంతా, రేలం గారు ఉన్నారు పక్కన. అయ్యి బాబాయ్ భయం వేస్తుందంటే, నువ్వు అలా అనకూడదయ్యా, మనం పెద్ద సామంతరాజులు, మనం ఇది అని అంటారు. అంతే, అది పక్కన ఉన్నాయనగానే వెనకాల అందరూ ప్రమాణ స్వీకారం కానీ ఓ తప్పట్లకి ఎప్పట్లు. అది కాదండి. నాకు తెలిసి ఏంటంటే ప్రజాక్షేత్రంలో నిలబడి నీ దమ్ము ధైర్యం చూపించి గెలవాలి, ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకుని అప్పుడు నువ్వు అసెంబ్లీకి రా. అది ఇది నువ్వేదో దొడ్డిదోరణ, అది కరెక్ట్ కాదు. గతంలో 4 సంవత్సరాల కింద తీసుకుంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టేసి చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా పోటీ చేశారు. సో చిరంజీవి గారు ఏం చేయలేంది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం చేస్తారని చెప్పేసి లక్ష్మీ పార్వతి గారు అన్నారు. సో అలా అనడంలో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇప్పుడు చిరంజీవి గారు ఏం చేయలేంది ఈయన ఇప్పుడు ఒక ప్రజాక్షేత్రంలో నిలబడి గెలుపోవటంలో నెంబరింగ్లు అనేవి ప్రజలు ఇచ్చేవి. అవి మనం ఇప్పుడు బ్రహ్మాండమైన, నేను ఆంధ్ర యూనివర్సిటీకి నేను క్రికెట్ ఆడేవాడిని, మీడియం పేస్ బౌలర్ని, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని. ఎప్పుడు నేను 100 కొట్టలేను కదండి. ఒక 20 30 ఒకసారి 0 లేకపోతే 15 అవుట్ అయిపోవచ్చు. అప్పట్లో ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అనేది, ఇప్పుడు ఎక్కడ రామారావు గారు పార్టీ పెట్టి అంత తంపింగ్ మెజార్టీ వచ్చింది, ఊపు వచ్చిందని అంటే కాంగ్రెస్ మీద రోత పుట్టి జనాలకి. కాంగ్రెస్ వాడిని కనపడితే చెంప మీద కొట్టే స్టేజ్లో ఉన్నారు ఆంధ్ర ప్రజలు. ఆ ఆంధ్రప్రదేశ్ అప్పుడు కలిసి ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దాంతో విసిగిపోయి ఉన్నారు మహిళలు కానీ అందరూ, అన్ని వర్గాల వారు ఒకేసారి రామారావు గారికి ఓట్లేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి మీద ఏం వ్యతిరేకత లేదు, చిరంజీవి గారు వచ్చారు. వస్తే సరే, నేను అప్పుడు రూట్ ఇన్ఛార్జిగా ఉన్నాం దానికి, నాగబాబు గారికి బాగా మిత్రుడు కాబట్టి. సో ఎంతమంది ఇప్పుడు నాటకాలు దొబ్బుతున్నారు చాలామంది. చిరంజీవి గారు నేను ఎక్కువ ఇవన్నీ నేను ఎక్కువ మాట్లాడదలుచు, సమయం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. మరి అప్పుడు పక్కన నిలబడి సూపర్ అన్న, మీరు సూపర్ అన్న అని పక్కకి వెళ్ళి వీళ్ళకి ఇన్ని వస్తాయని డిస్కషన్ చేసిన వాళ్ళందరూ పక్కన ఉన్నారు. ఇప్పుడు విచిత్రం అండి, ఇది కాలం విచిత్రం. కనపడే ప్లాస్టిక్ నవ్వులు, మీరు నిజాయితీకి మారిపోయారండి, మీరు ధర్మ పోరాటానికి మీరు ధర్మరాజు అండి, మీరేమో బాణాలు వేయటంలో అర్జునుడు అండి, ఇన్ని మాటలు మాట్లాడతారు. అదే ఆయనకి తెలుసు. ఆయన కూడా ఒక నవ్వు ఊరుకుంటాడు. అంటే ఆయన మితభాషి, ఆత్మాభిమానం గల వ్యక్తి, మనకెందుకులే అనే తత్వం. రాజకీయాల్లో ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాగా పంచులు తీస్తాను, కొడతాను, తీస్తాను అన్నారు కదా అప్పట్లో. ఆయన ఇప్పుడేం కొత్తగా పొలిటీషియన్గా ఏం రాలా ఆయన.
ఆల్రెడీ యువరాజ్యంకి అధ్యక్షుడు ఆయన. అవును ఇది చాలామందికి తెలియదు. ఇప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు అవును అక్కడ వచ్చి అప్పుడు అన్నారు కదా పంచులు కూడా తీస్తాం కొడతాం ఏదైనా అలా మాట్లాడినప్పుడే రాజకీయం అది అన్నారు. తర్వాత కాలక్రమాన మరి అదంతా పెద్దల నిర్ణయం, అది మరి కాంగ్రెస్లోకి వెళ్ళటం అన్నీ మనకు అనవసరం అది.